బాబు పాలనపై విరక్తి చెందిన సీనియర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు చంద్రబాబు కొత్త పాట పాడుతున్నారు. నియోజకవర్గాల పెంపు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా ఉంటుందని ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త డ్రామాకు తెరతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వలసను నిరోధించడానికి బాబు కొత్త ఎత్తుగడలు. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని మళ్లీ ప్రచారం. జిల్లా సమన్వయ సమావేశాల్లో తమ్ముళ్లకు హితబోధ. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కొందరు సీనియర్లు. నియోజకవర్గాల పెంపు ఉండదని గతంలోనే స్పష్టం చేసిన కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజనపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆ బలం అందుకుంటున్నారు. నియోజకవర్గాలు పెంచాలని కేంద్రాన్ని అడిగినా పెరగవని తెలిసి ఊరుకున్న చంద్రబాబు ఇప్పుడు తనను కలవడానికి వచ్చే వారికి నియోజకవర్గాల పెంపు ఉంటుందని చెబుతున్నారు. తన నివాసంలో నిర్వహిస్తున్న పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలకు అదనంగా మరో 50 పెరుగుతాయని అంటున్నారు. నియోజకవర్గాల పెంపు ఉంటుందని చంద్రబాబు చెప్పడం వెనుక అసలు కథ మరొకటి ఉందని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీలో చేరిన ఫిరాయింపు నేతలకు, పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నాయకులకు పొసగడం లేదు. విభేదాలు పక్కన పెట్టాలని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్తున్నా ఆయన మాట ఎవరూ వినడం లేదు. ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోవడం, చంద్రబాబు మాట నమ్మి మోసపోవడంతో చాలా మంది నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం టీడీపీలో జోరుగా జరుగుతోంది. నాయకులు చేజారిపోకుండా చూసేందుకే చంద్రబాబు నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు ఉండదని పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అయినప్పటికీ నియోజకవర్గాల పెంపు ఉంటుందని చంద్రబాబు పదే పదే చెప్తుండటంపై పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.